नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सबका खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। जिले निर्मल का भैंसा शहर जो रियासत भर में काफी हसास माना जाता है, आज यहाँ 9 दिन बाद गणेश विसर्जन जुलूस निकाला जा रहा है, जिसके साथ ही भैंसा शहर के हसास मकामात को आर्जी तौर पर हसारबंदी की गई और भैंसा शहर का काफी हसास माने जाने वाला मुकाम पंजेशा चौक पर पुलिस का वसीतर बंदोबस्त देखा गया। इसके अलावा विसर्जन के पेश नजर भैंसे में पुलिस की जानिब से सख्त तरीन सियानती इंतजामात अमल में लाए गए। बाद अज़ां काफी ताखिर के बाद भट्टी गली मनोरो कापो संगम से रुकन असम्बली मधोल पी रामाराव पटेल, निर्मल जिला एसपी डॉक्टर जानकी शर्मिला आईपीएस, निर्मल जिला कलेक्टर अभिलाषा अभिनव, गणेश उत्सव कमेटी सदर काशीनाथ, हिंदू उत्सव समिति सदर बबरू महाराज के अलावा दीगर अहम सियासी कायदीन की पूजा के बाद इस शोभा यात्रा जुलूस का आगाज अमल में लाया गया। इस मौके पर निर्मल जिला एसपी डॉक्टर जी जानकी शर्मिला आईपीएस और निर्मल जिला कलेक्टर अभिलाषा अभिनव ने भैंसा शहर की अवाम को गणेश विसर्जन की मुबारकबाद पेश की और इस निमज्जन को पुरअमन तौर पर मनाने की ख्वाहिश की। वाज़ेह रहे कि भैंसे में जुमला 140 गणेश मूर्तियां नस्ब की गई है, जिनका आज इंसराम अमल में लाया जा रहा है। इसके पेश नज़र जानकी शर्मिला आईपीएस की निगरानी में एक एडिशनल एसपी, 2 एएसपीज, 12 सर्कल इंस्पेक्टर, 20 सब इंस्पेक्टर के अलावा 600 पुलिस अमला, जिसमें सादा लिबास पुलिस, खवातीन पुलिस, एआर जवान, बटालियन पुलिस जवानात को तयन किया गया ताकि भैंसा शहर में माहौल पुरअमन रह सके। ఏదైతే గణపతి నిమజ్జనోత్సవము అంగరంగ వైభవంగా బైంసా పట్టణంలో ముదోల్ తాలూకాలో జరుగుతున్నది. ఏదైతే వేరే దగ్గర నుంచి మా రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ చూసి టీవీలో చూసి బైంసా ప్రశాంతంగా ఉన్నదని చెప్పి అడుగుతారు. అలాంటిది ఏమీ లేదు, చాలా బాగా జరుగుతున్నది. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ లేనప్పుడు ఒక విధంగా ఉంటుండే, ఇప్పుడు అందరూ అంగరంగ వైభవంగా చాలా ఉత్సాహంతో ఉల్లాసంగా గణపతి నిమజ్జనాలు చేసుకుంటున్నారు. నేను కూడా హిందూ బాంధవులకు కోరుకునేది ఒకటే, మన పండగ మనం మంచి వాతావరణంలో చేసుకుని మనం ఎంత తొందరగా నిమజ్జనం చేసుకుని మన ఇళ్లలోకి పోతే మన తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ అందరూ సంతోషపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మీరు తప్పు చేయడం వల్ల ఒక కేసు అయితే ఆ కేసు వల్ల మీరు జీవితాలు పాడు చేసుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న నాయకుల మీద నమ్మాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఇడిపించే దమ్ము వాళ్ళ దగ్గర లేదు. కనుక మీరు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో నిబంధనల ప్రకారము, ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము, కలెక్టర్ గారు చెప్పిన విధంగా మన గణేష్ నిమజ్జనాలు జాగ్రత్తగా చేసుకుని ఉల్లాసంగా చేసుకుని ఉత్సాహభరితంగా చేసుకుని అవసరం లేని దగ్గర మన టైం వృధా చేయకుండా మన హిందూ పండుగ ఉత్తిపడే విధంగా ప్రతి ఒక్కరూ మన పండుగను చూసే విధంగా చేసుకోవాలని చెప్పేసి నా తరపున మా పార్టీ తరపున కోరుకుంటూ గణపతి బప్ప మోరియా కోసం 600 మంది పోలీసులు, తర్వాత 2 ఏఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీతో సహా ప్రతి ఒక్కరు కూడా బందోబస్తు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన బ్యారికేడింగ్ కానీ, తర్వాత రూట్ బందోబస్తు కానీ, రూట్ బందోబస్తు అన్ని కూడా ఏర్పాట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. దీనికి మన కెమెరాస్ కూడా అన్ని అనుసంధానం చేయడం జరిగింది కమాండ్ కంట్రోల్ సెంటర్కి. తర్వాత కొత్తగా ఒక 100 కెమెరాస్ ఎన్ రూట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కెమెరాస్ అన్ని కూడా హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. ఈరోజు బందోబస్తు ప్రశాంతంగా జరుగుతుంది, ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగవు. పోలీస్ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది. గణేష్ శోభాయాత్రకి ఇంకా ఎంటైర్ జిల్లా ఆఫీషియల్స్ అందుబాటులో ఉన్నారు. చాలా మంచిగా దినం, చాలా శుభదినం. చాలా రోజుల నుంచి గణేష్ విగ్రహం పూజ చేయడం జరిగింది. శోభాయాత్ర చేసిన తర్వాత అన్ని చోట్ల చేయడం జరుగుతుంది. వైశాలో గణేష్ ఉత్సవం అంటే చాలా హిస్టారికల్ ఉంది, చాలా చరిత్రాత్మక ఉంది. మనకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది ఎవరిని చాలా పీస్ఫుల్గా అవుతుంది, అది మనం చూసుకుంటాం. అండ్ పబ్లిక్ నుంచి కోఆపరేషన్ కూడా కోరుతున్నాము. మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.